జై శ్రీరామ్. సనాతన ధర్మంకి జయం కలగాలి. హర్యానానికి స్వాగతం. ఈరోజు ఈ సత్కర్మను ఎందుకు ఆచరించాలి అనేది ఒక సంశయం ఉంది. సాత్విక కర్మ అనేది సత్కర్మ చేయడం, అది సాత్విక కాలంలో సమర్పణ చేయడం అనేది సాత్విక కర్మగా మారుతుంది. ఏదైనా ఒక సత్కర్మ దాన్ని ఒక సాత్విక కాలంలో సమర్పణ చేయడం అనేది సాత్విక కర్మగా మారుతుంది. అయితే మొట్టమొదటిగా సత్కర్మ అంటే ఏంటంటే, సత్కర్మ అంటే మనం చేసేటువంటి స్తోత్రపారాయణం, లేదా మనం చేసేటువంటి మంత్ర జపం, లేదా మనం చేసేటువంటి దానము, ఇంకా మనం చేసేటువంటి యజ్ఞము, వీటన్నిటినీ సత్కర్మలుగా భావించాలి. ఇక ఈ సత్కర్మ సాత్వికం కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా అది మీరు సమర్పణ చేసే కాలం, అంటే ఏ కాలమును మనము ఒక సమయాన్ని తీసుకొని ఆ సమయంలో పరమాత్మునికి మనం చేసినటువంటి స్తోత్రాన్ని, స్వామి మీ పాదార విందముల యందు దీన్ని సమర్పిస్తున్నాను అని చెప్పడం అనేది ఏదైతే సమర్పణ ఉందో ఆ సమర్పణ మాత్రం ఖచ్చితంగా సాత్విక కాలమై ఉండాలి. ఇది నియమం. ఎప్పుడైతే మీరు చేసినటువంటి సత్కర్మ సాత్విక కాలంలో సమర్పణ జరుగుతుందో అప్పుడే అది సాత్విక కర్మగా మారుతుంది. ఈ సాత్విక కర్మను చేయడం వల్ల లాభం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం దీన్ని సాత్విక కర్మగా తీసుకుంటామో అప్పుడే అది దేవతలకు చెందుతుంది. ఆ కర్మ ఎప్పుడైతే దేవతలకు చెందుతుందో ఆ దేవతల యొక్క అనుగ్రహం చేతనే మనకు ఆ ఫలితం అనేది మనకు లభిస్తుంది. ఇది మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సాత్విక కర్మ అనేది ఒక సత్కర్మను ఒక సాత్విక కాలంలో ఆచరించడం ద్వారా కలిగేటువంటి కర్మగా మీరందరూ భావించాలి. దాన్నే సాత్విక కర్మ అంటారు. సత్కర్మ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్తోత్రము, జపము, దానము, యజ్ఞము లాంటి క్రియలు ఏవి చేసినా అవన్నీ కూడా సత్కర్మల కిందకే వస్తుంటాయి. ఇంతేకాకుండా స్వభావ కర్మ అనేది అటువంటి ఇంకొక విషయం ఉంది. దాని గురించి మనము రేపు మళ్ళొక వీడియోలో తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి అప్పటిదాకా మీరు ఈ సత్కర్మకు సంబంధించినటువంటి విషయాల్ని హరియానము అనేటువంటి మా గ్రూప్ ద్వారా తెలుసుకుంటూ ఆ కర్మలను ఆచరిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. సనాతన ధర్మంకి జయం కలుగుగాక.